సంవత్సరంన్నర నుండి నేను మిమ్మల్ని ప్రతిసారి కూడా పేపర్ రూపకుండానే పర్మిషన్ అడుగుతాండా, మీరు రిజెక్ట్ చేస్తే అవి తీసుకుని ఉంటాండా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను పేపర్ రూపకంగా వాళ్ళు ఇస్తే నేను దీన్ని ఉపసంహరించుకుంటా తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను పోయేదానికి నేను ప్రయత్నం చేస్తానే ఉంటా. వాళ్ళు ఏమన్నంటే అక్రమ కేసులు పెడతారు. గతంలో కూడా నేను ఒక వివాహానికి పోతా అంటే అక్కడ ఇదే విధంగానే అడ్డపడడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు బటాయించితే వాళ్ళకి ఏదో పట్టుకోవడం జరిగిందంట, దాంట్లో కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా వాళ్ళు అడ్డపడతారు. అడ్డుపడినప్పుడు వాళ్ళు చేయి తగిలినా మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ వాళ్ళకు వచ్చిన ఆలోచనలు కాదు, అధికారులకు వచ్చిన ఆలోచన కాదు. చైర్మన్ ఎమ్మెల్యే చేస్తున్న ఆలోచనలే వీళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ పనిచేస్తారు. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చని ఏమాత్రం ఆలోచన కూడా లేదు. పోయాల వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. ఈ విధంగా వ్యవస్థలను శాసించి పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూన్నట్లు పోతారు. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యుయెన్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానేది జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల. ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం. కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలుకు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు. మీరు మీ సామాజిక వర్గానికి తాడిపత్రిలో కనుక్కోండి ఏం జరుగుతుంది, ఏం కథ, ఏమని. దీంట్లో 10% అయినా కానీ జేసీ కుటుంబం మీద మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆ రోజు కావాలంటే మీరు ఏది కానీ తాడిపత్రిలో వాళ్ళకి సర్వ హక్కులు ఇవ్వండి. పోలీస్ అధికారులకు కానీ జేసీ కుటుంబానికి కానీ మీరు హత్యలు చేయండి, ఏమన్నా చేయండి, మేము ఉంటాము, మా సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేసి కూర్చోబెడతా ఉన్నారనే ఆలోచన మీకు కూడా రావాలా. ఏ విధంగా ఉందనేది కార్యకర్త అనేవాడు ఏ కులానికి సంబంధించినోడు కాదు. ఏఎస్పీని దూషించినప్పటికీ పోలీసులు ఎందుకు వైఖరి మార్చుకోలేదంటే అంటే మా వరకు రావడం లేదు కదా అంటే ఇక్కడ ఒక పోలీసులకు రక్షణ లేకుండా పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు చెప్పినట్లు వింటారు కాబట్టి కొనసాగుతుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏదేం జరిగినా కూడా పై అధికారులకు, కింద అధికారులు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, పై అధికారులకు మిస్గైడ్ చేస్తా అంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగేది వేరు, ఆయనకు చెప్పేది వేరు. ఎస్పీ గారికి కానీ ఏఎస్పీ గారికి కానీ నేను గతంలో కూడా చెప్పిన కింద అధికారులను ఒకసారి పరిశీలించండి, తాడిపత్రిలో ఏం జరుగుతుందో అనేది కూడా ఒకసారి చూడండి, చూసి దానిపైన చర్యలు తీసుకోండి అని. ఎప్పుడైతే చర్యలు తీసుకోకుండా వీళ్ళపైన నిఘా వ్యవస్థ లేకోకుండా ఉండే దాని వల్లే ఈ విధంగా తాడిపత్రిలో ఈ విధంగా జరుగుతుంది. ఒక ఏఎస్పీ గారిని ఏ విధంగా ఒక అధికారి, అతను ఐపీఎస్ అధికారి, ఎప్పుడు రేపో మాపో ఇంకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎస్పీ అవుతారు. అలాంటి అధికారిని ఒక ఐపీఎస్లనే ఈ విధంగా దూషిస్తా అంటే కింద అధికారులు కూడా భయపడిపోతారు. ప్రతిరోజు వాళ్ళు తూచా తప్పకుండా
వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను. దయచేసి ఎస్పీ గారికి కూడా నేను తెలియజేస్తాను, డిఐజీ గారికి, డీజీపీ గారికి కూడా మా కాల్ లిస్ట్ తీయండి. మేము ఎక్కడన్నా మేము క్రైమ్ ప్రోత్సహిస్తున్నామో లేకపోతే ఏదో ఉందనండి. సేమ్ టైంలో మీ అధికారుల కాల్ లిస్ట్ కూడా తీయండి. ఎమ్మెల్యేలతో, చైర్మన్తో, వాళ్ళ అనుచరులతో ఎన్ని రోజులు డైలీ మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీకు అర్థం కావాలా. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తే అందరూ కూడా చట్టానికి లోబడి పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో ఇక్కడ జరుగుతున్నది పై అధికారులకు 2% 3% తెలుసు. ఇప్పుడు నేను యాడికి పోతే ఏదో భూకంపం వచ్చినట్లు, లేకపోతే ఏదో తుఫాన్లో వచ్చి అన్నీ కొట్టకపోతా అన్నట్లు సృష్టిస్తారు ఇక్కడ అధికారులు. ఇక్కడ ఏమీ జరగదు, ఏముండదు. కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తున్నారు. మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతాంటే కనీసం చర్యలు కూడా లేవు. కొడతాడు, అర్ధ గంటలోనే మేము పేషెంట్ని అనంతపురం తీసుకుపోయే లోపలనే వాడు మా వెహికల్లో గడ్డం వచ్చి తిరుగుతుంటాడు. ఇంకోటి ఏం చెప్తాడంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, ప్రజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఉడికి కొడతామని అతను చెప్తాడు. వాళ్ళ కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు పంచె ఉడిగుతా అని వాళ్ళు చెప్తారు. ఎవరో ఒకరు ఉడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అనేది. ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో. ఖచ్చితంగా నేను ఈ బుద్ధి చెప్తా. అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకడే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు ఇప్పుడు ఇంక మీరు కూడా పోటా పోటీ అంటే ఎట్లా? మీరు కూడా 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి? మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరంతా తన్నులు తినలేదా? మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానట్టే. 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేముంది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం. వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు. వాళ్ళు మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే. ఆయన సలహాదారులు బాగా మంచోళ్ళో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్, ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేయొద్దండి మాట్లాడి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు మీరందరు చూస్తానే ఉన్నారు, డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే అంతకు ముందు 5 ఏళ్లకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు. కానీ లాస్ట్ 5 years లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్స్లలో అంతా వాటర్ నిండా సిల్ట్ పేరకపోయి వాటర్ వెనక్కి కొడుతుంది. ఈ రోజు మేము కొత్త మిషన్ ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 90 లక్షలు పెట్టి ఇది కొనబోతున్నాం. ఇది ఎట్లంటే ఎక్కడైతే 12 అడుగులు 20 అడుగులు మ్యాన్ హోల్స్ ఉన్నాయో మామూలుగా మనకు రూల్ ఉంది మనుషులు దింపకూడదని. అలా ఎలా క్లీన్ చేస్తాము? ఓ జెట్టింగ్ మిషన్ పెట్టి ఆ సిల్ట్ అంతా పోయేటట్టు చేసుకొని నీళ్లు ఫ్లో ఈజీ అవుతుందని చెప్పి ఈ మిషన్ తెచ్చాం. నాకు తెలిసి ఒక 6 months దాదాపు 4000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి తాడిపత్రిలో. ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పోవాలంటే మినిమం 6 to 7 months పడుతుంది. అదే విధంగా వచ్చి రాగానే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా మా డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం భ్రష్టు పట్టింది, క్లీన్ చేసుకోవాలంటే దాదాపు 11 కోట్ల వరకు శాంక్షన్ చేశాడు. మరి ఆది తోడయ్యి రోడ్లు
డ్రైనేజ్ సిస్టము, వాటరు, ఈ మూడిటిపైన కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి నా ద్వయం ఈసారి మాత్రం ఈ టర్మ్ లో. థ్యాంక్ యూ.